ఓకే ఇప్పుడు చెప్పండి. అసధాతువు 3 గణాలలో వచ్చింది. ఇలాగే ఇంకా కొన్ని ధాతువులు 3 గణాల్లో 4 గణాల్లో అలా వచ్చే మిగతా ఇంకా కొన్ని ఉంటాయి కదా. చాలా ఉన్నాయి అలా. అలా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక్కసారి ఇది ఏంటో చెప్పండి మీరు దీని గురించి, అది మనకి రికార్డ్ అవుతుంది. ఇదా చెప్పండి ఎవరన్నా. అస అనే ధాతువు వాది గణంలో ఉంది. అక్కడ దాని అర్థము గతి, దీప్తి, ఆదానేషు. అంటే చలనము. దానిని మనం క్రియాపదంలోకి మార్చుకుంటే అసతి వస్తుంది. అంతే కదండి. నెక్స్ట్ సెకండ్ది అది కూడా అసాధాతువే, కానీ అది అదాది గణంలో కూడా ఉంది. అసాధాతు అదాది గణంలో కూడా ఉండదు. అవును. ఇక్కడేమో దీని అర్థం అర్థం చెప్పండి. రెండవ దాంట్లో అర్థం చెప్తున్నా. ఇది వచ్చి దీని అర్థం అంటే భువి అని దీని అర్థం. అదాది గణంలో దీని అర్థం భువి. భువి అంటే సత్తా కలిగి ఉండటం. దీని క్రియాపదంలో మార్చుకున్నప్పుడు అస్థి అని వస్తుంది. అస్థి. మూడోది అసు ధాతు. రెండు సేమ్ అస్ అనే ధాతువే, కాకపోతే దానికి అసు ఉపదేశంలో ఉన్నటువంటివి అన్నమాట ఇవి కదా. అన్ని ఉపదేశంలో ఉన్నాయి కదా. పైన కూడా అన్ని కూడా. అవును, అన్ని ఉపదేశంలో అన్ని ఉపదేశం. ఇది వచ్చేసి దివాది గణంలో ఉన్నాయి. దివాది గణంలో కూడా ఉంది. దివాది గణం. ఇక్కడ దీని అర్థం ఏంటంటే క్షేపణే. క్షేపణ అంటే విసరటం అనే సందర్భములో అన్నమాట. ఇక్కడ సప్తమిలో ఉన్నాయి అన్ని కూడా. సప్తమిలో విసరటం అనే సందర్భంలో ఇక్కడేమో అస్యతి అని క్రియాపదం తయారవుతుంది. అస్యతి. ఇందులో దివాదిభ్యష్యన్ అన్నమాట. ఇది దీనికి వికరణ ప్రత్యయము. దివాది గణానికి వికరణ ప్రత్యయముష్యన్. షన్నులో అనుబంధ లోపం చేస్తే యకారం మిగిలింది, అప్పుడు అస్యతి అయింది. అదాది గణంలో వికరణ ప్రత్యయము లేదు, లోపమైతుంది. అవునా. తర్వాత ఆది గణంలో వికరణ ప్రత్యయము షప్. షప్పులో అనుబంధ లోపం చేస్తే మిగిలింది ఏంటి? షప్పులో అనుబంధ లోపం చేస్తే మిగిలింది ఇందులో అదాది గణంలో షప్పు లుక్ అయింది. అవునా. వికరణ ప్రత్యయం ఏమీ లేదు. ఇక్కడ అనుబంధ లోపం చేస్తే షన్నులో అనుబంధ లోపం చేస్తే యా మిగిలింది, దివాది. అందుకని అస్యతి వచ్చింది. అస్ వికరణ ప్రత్యయము, తర్వాత తింగంతము. అంటే ఏంటి? ధాతువు వికరణ ప్రత్యయము తింగంతం అన్నమాట. దానికి రూపము చెయ్యాలి అంటే ఏమేం కావాలి? ధాతు ప్లస్ వికరణ ప్రత్యయము, తర్వాత తింగంతము. తింగులో ఏమి? తీ గాని తే గాని. అదనమాట. అయితే తే వస్తుంది. ఉత్తమం. ఈ రూపం చేయాలంటే ఇది వస్తుంది అనమాట. అంటే ఇంకా ఇది తెలిసిపోతుంది ఏంటనేది. ఉత్తమం. ఓకే అండి. శాంతి పాఠం. నమస్తే. శాంతి పాఠం అమ్మ. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే అండి. ధన్యవాదాలు.